అంటే వారు చదువుతున్నటువంటిది వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనము, క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి వారముగా ఉంటుండగా ఈ వాక్యాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాం, ఈ వాక్యములోని మర్మములను మనం ఏ రీతిగా ఇతరులకు చెప్పుతున్నటువంటి వారముగా ఉన్నాము అని ఒకసారి మనలను మనం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత. మరి నిన్నటి దినమున మనమందరం కూడా అంజురపు చెట్టును మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శపించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బేతేలు నుండి జెరూషలేముకు వెళుతుండగా మరి కర్సింగ్ ద ఫిగ్ ట్రీ, మరి వేర్లతో సహా మరి అది ఎండి పోగునట్లుగా మరి మనము చూసినటువంటి వారంగా ఉన్నాం. మరి అంజూరపు చెట్టును మనం ఒక సాదృశ్యంగా తీసుకుంటున్నటువంటి సందర్భములలో ఇది యూదుల యొక్క విశ్వాసమునకు, యూదుల యొక్క ఆచారములకు, యూదుల యొక్క పద్ధతులకు ఒక నిదర్శనంగా సాదృశ్యంగా ఉండడము మనం గమనిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. మరి ఒక దినమున దేవుని యొక్క వాక్య పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నటువంటి వారంగా మనం ఉంటున్నటువంటి సందర్భములలో మరి చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము, చెదిరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకుము, నేను వెలసిన వారితో నీతో నివసింపనిమ్ము, దోచుకొని వారు వారి మీదికి రాకుండానట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము, బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయిరి, అనగద్రొక్కు వారు దేశంలో లేకుండా నశించిరి అనే మాటను మనం చూస్తున్నాం. ఇది దేనికి సాదృశ్యము అనగా దేవుని యొక్క అరణ్యములో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క మార్గములో నడుస్తున్నటువంటి వారు మరి అరణ్యము తట్టు నుండి వారు నేల నుండి దేశమునకు వెల్లువానికి తగిన గొర్రె పిల్లలను కమ్మనగా అని పలుకుతున్నటువంటి సందర్భంలో మరి ప్రవక్త పలికినటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీకు ఎదురుగా తిరిగేటువంటి పరిస్థితులలో ఆ దేవాతి దేవుడు మాత్రమే నీకు సమాధానాన్ని దయచేసేటువంటి వాడిగా ఉంటాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకనంటే ఈ లోకంలో ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొనేటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు చాలామంది వేదాంతకులు ఏమంటారనంటే దిస్ ఈజ్ అన్ ఎస్కలేటింగ్ కన్ఫ్రంటేషన్ అనే మాటను వాడతాంటారు. దిస్ ఈజ్ అన్ ఎస్కలేటింగ్ కన్ఫ్రంటేషన్ అనే మాటను. ద కన్ఫ్రంటేషన్ బిట్వీన్ జీసస్ అండ్ ద రిలీజియస్ లీడర్స్ స్టార్టెడ్ ఎర్లీ ఆన్ ద జీసస్ మినిస్ట్రీ ఇన్ గ్యాలిలీ. ఆయన ఎప్పుడైతే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను చేయడం మొదలుపెట్టి ఈ గలిలయ దేశంలో నుండి మరి ఎప్పుడైతే ఆ అనారోగ్యములతో, అస్వస్థతలతో, లేదంటే సమాజము నుండి వెలివేయబడినటువంటి వారి దగ్గర నుండి మరి ఎప్పుడైతే ఆ అద్భుతమైనటువంటి కార్యములను చేసుకుంటూ అనగదొక్కబడినటువంటి వారిని, మరి దూరము చేయబడినటువంటి వారిని తన హక్కున చేర్చుకుంటున్నాడో అప్పటి నుండే యేసుక్రీస్తు ప్రాణాన్ని ఏ రీతిగా తీయాలని అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, లేదంటే నాయకులు, రాజులు, ఇంకా ధనికులు వీరందరూ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. అందుకనే అయ్యా నీవు సబ్బాతు దినమున అనగా సెలవు దినమున, లేదంటే ఆ దేవాది దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరిచేటువంటి సమయమున నీవు ఏ రీతిగా అద్భుతమైనటువంటి కార్యములను నీవు చేయగలుగుతున్నావు అని పలికినటువంటి మాటలను మనం చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదియలతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరించితిమో ఏం చేస్తున్నారు, ఆయనకు విరోధముగా ఆలోచన చేసేటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుండి 14 వచనములలో మనం చూసుకుంటున్నప్పుడు ఒక రాజకీయమైనటువంటి ప్రశ్నను వారు అడగడం మనం చూస్తున్నాం. పారసీయులు, హేరోదీయులు కలిసి చేస్తున్నటువంటి పన్నాగములో మరి వారు అడుగుతున్నటువంటి విషయము ఏమిటి అని మనకు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి స్థితిని కనుక మనం చూసుకుంటున్నప్పుడు, మరి ఈయన యూదుల రాజుగా మన మధ్యలోనికి వచ్చినాడు,
ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారాన్ని కుల్లగొట్టేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు అనే ఆలోచన చేత ఇక్కడ ఫారసీయులు, హేరోదీయులు చేస్తున్నటువంటి ఆ పన్నాగము ఏమిటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ రాజకీయంలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచినారో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, ఆ ప్రభుత్వానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఇక్కడ ఫారసీయులు, హేరోదీయులు ఏం చేస్తున్నారంటే, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారులకు మా సహాయము మేము చేయాలి. ఎందుకంటే వారికి కావలసినటువంటి గుర్తింపును వారు కాపాడుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వంతో కలిసి చేస్తున్నటువంటి పన్నాగాన్ని మనము చూస్తున్నాం కదా. ఈరోజు క్రైస్తవ విశ్వాసంగా ఉన్నటువంటి మనకి ఎక్కడ కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా మన వాక్యాన్ని మనం ప్రకటన చేసుకోలేనటువంటి పరిస్థితులలోనికి మనం వెళ్ళిపోతున్నాం. క్రైస్తవ విశ్వాసులముగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను మనము కోల్పోయి మనకు కావలసినటువంటి అవసరతల కొరకు, మనకు కావలసినటువంటి అక్కర్ల కొరకు మనం ఏం చేస్తున్నామనంటే అనాలోచితంగా, ఆలోచన లేకుండా మనం ఎవరికి పడితే వారికి ఏం చేస్తున్నాం, ఒక సపోర్ట్గా నిలబడిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఎవరో ముఖము తెలియనటువంటి వారికి మనకు సహాయం చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తున్నామనంటే మరి ఎన్నిక చేసుకొని మన పైనకి మనమే కీడు తెచ్చుకునేటువంటి వారంగా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫారసీయులకు, హేరోదీయులకు అర్థం కానటువంటి విషయం ఏమిటి అనంటే, ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క నాయకులు, అధికారులు వారిని కుల్లగొట్టేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. వీరిని వారి యొక్క పనివారిగా వాడుకొని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోయేటువంటి రాజ్యముల గురించినటువంటి చెప్పినటువంటి మాటలను మరి తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే అక్కడ వారు అడుగుతారు ఏంటి అని అంటే, మరి అయ్యా కదా, మరి పన్ను మేము ఎవరికి చెల్లించబద్దులమై ఉన్నాము అని పలుకుతున్నటువంటి పరిస్థితులలో అక్కడ చక్కని జవాబును మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏంటి అది? కైసరుకి దేవునికి చెల్లించుడని వారితో చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ విశ్వాసంగా ఉన్నటువంటి మనమందరం కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి వారు, బయట నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్. ప్రతి ఒక్కరం కూడా ట్యాక్స్ పే చేయకుండా ఎవరు కూడా ఉండట్లేదు. నువ్వు చిన్న వస్తువు కొనుక్కున్న దగ్గర నుండి, నువ్వు తినే భోజనం కాడ నుండి, నువ్వు ఏ పనిని చేసినా, నువ్వు ఎక్కడికి ప్రయాణించినా నువ్వు కట్టాల్సినటువంటి ట్యాక్స్ని మనం కడుతూనే ఉన్నాం కదా. ఒక చిన్న పెన్సిల్ కొన్నా మీ పిల్లలకి కదా, దానిలో ఓ ట్యాక్స్, నువ్వు తాగేటువంటి పాలలో ట్యాక్స్, నువ్వు తినేటువంటి ఆహారంలో ట్యాక్స్, ప్రతి దానికి ట్యాక్స్ వేస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రమే మనం ఏం ఆలోచన చేస్తామంటే, దేవుడు అడిగినటువంటి ట్యాక్స్ కట్టమనంటే కడతామా? చాలాసార్లు దశమ భాగంలో ఇవ్వమని అడుగుతూ ఉంటాం. అంటే క్రైస్తవ సమాజంలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. మనమందరం కూడా దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇస్తున్నటువంటి వారంగా ఉన్నాం కనుకనే ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో మనము బలంగా ఉన్నాం. కానీ అక్కడక్కడ కొంతమంది క్రైస్తవులు ఎందుకు ఇవ్వాలయ్యా ఈ దశమ భాగంలోనూ అని అడుగుతూ ఉంటారు. కొంతమంది క్రైస్తవ సేవకులు కూడా, అయ్యా మీరు దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి, ఎవరైతే అవసరతల్లో అక్కర్లలో ఉన్నారో వారికి ఇవ్వాల్సినవి అవి ఇవ్వండి అని చెప్పకుండా ఏం చెప్తున్నారనంటే, అన్నీ కూడా తీసుకొని రండి కదా. నిన్నటి దినం విల్సనయ్య గారు చెప్పారు కదా ఒక మాట, స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం. ఏవి వచ్చినా కూడా నావే, దేవునికి ఇచ్చినవి కూడా నావే, నా దగ్గరకు వచ్చేటివి నావే, నీవి కూడా నావే. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి వారంగా మనం ఉంటున్నటువంటి పరిస్థితులలో దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలను మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. దశమ భాగంలో యెహోవాకు ఇవ్వవలసినటువంటివిగా మనం ఉన్నాము కదా. మరి ఈ రోజులో క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి వారిని సంపదలో నుండి 10వ భాగాన్ని ఎంతమంది తీసి దేవునికి ఇస్తున్నారో ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఫారసీయులు, మరి అక్కడ ఉన్నటువంటి హేరోదీయులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నప్పుడు, నేను ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తున్నానయ్యా. ఈరోజు పాపంలో బ్రతుకుతున్నటువంటి
వారందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడనంటే నీ పాపములను కడిగి వేయడానికి, నీకు కావలసినటువంటి దీవెనలను అనుగ్రహించడానికి, నీకు కావలసినవన్నీ కూడా నీకు ఇవ్వడానికి ఆ దేవాతి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మనకు కావలసినవన్నీ కూడా ఇస్తున్నాడు. ఆయన సమాధానమును ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనం నుండి 33వ వచనం గల మాటను ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములను చేయుచున్నావని, వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవరు ఇచ్చానని అడుగుతున్నటువంటి ప్రశ్నను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఈరోజు దేవుడు చేస్తున్నటువంటి మంచి పనులను ప్రశ్నించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నీవు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనా కానీ మరి ఒక మంచి పనిని మీరు చేస్తే చాలామంది ఆ పాతకాలంలో ఏం చేస్తున్నారంటే, అయ్యా చాలా మంచి పని చేసినావయ్యా, ఇంకా ఇట్లాంటి మంచి పనులు చేయడానికి నీతో పాటు నేను కూడా సహాయము చేస్తానని చెప్పేవారు. ఈరోజు మంచి పనులను చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇతరులు చేసినటువంటి మంచి పనిని తట్టుకోలేకుండా ఈర్ష్య కలిగి బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అందుకనే మంచికి పోతే ఏమవుతుందంట, చెడు ఎదురవుతుంది. అందుకనే ఈ రోజులలో మంచి చేయాలంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు కదా. అందుకని ఒక మాట అంటారు, నాకే సరిపోతలేదయ్యా, నేను నీకేమి ఇవ్వాలి. ఎందుకు సరిపోతలేదు? మంచి చేయాలనే ఆలోచన మన మనసులో లేదు కాబట్టి. కనుక ఒకవేళ మంచి చేయాలనే ఆలోచన నీలో ఉన్నట్లయితే నీవేం చేస్తావనంటే దేవుని యొద్దకు వచ్చి దేవునికి సహాయకుడిగా ఉండేటువంటి వారుగా నీవు ఉంటాం. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మర్మములలో పునరుద్ధానమును గురించినటువంటి మర్మమును ఎవరు కూడా గుర్తెరగలేనటువంటి స్థితిలో ఉన్నారు. అయ్యా, నేను ఈ లోకంలోనికి రెండవ రాకడ సమయములో మహా గొప్ప శబ్దముతో ఈ లోకంలోనికి నేను వస్తున్నటువంటి పరిస్థితులలో కదా, కడబూర ధ్వని మ్రోగినప్పుడు నేను ఈ లోకంలోనికి వస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా ఏ రీతిగా ఉంటామనంటే కదా, ఏ రీతిగా ఉంటాము? ఒక భయంకరమైనటువంటి మాట వాడతారు కదా పౌలు భక్తుడు, సమాధికి కొట్టబడినటువంటి సున్నము వలె కదా. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనమందరం కూడా సమాధికి కొట్టబడినటువంటి విశ్వాసుల వలె ఉంటున్నామా? లేదంటే దేవా నీ పునరుద్ధానపు దినమున నీతో కలిసి లేపబడేటువంటి క్రైస్తవ విశ్వాసులముగా మేము ఉన్నామా? అందుకనే అనాలోచితముగా ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నను మనం చూస్తాం. ఏంటి అని అంటే, మరి ఏమడుగుతున్నారనంటే, పునరుద్ధానమునందు ఎవరునో కదా మరి ఉంటారు కదా. సద్దయుకులు అడిగినటువంటి మాటలు మనం చూస్తాం 23వ వచనంలో. పునరుద్ధానము లేదని చెప్పుడు సద్దయులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడును అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగ చేయవలెనని మోషే చెప్పాను కదా. మాలో 7 సహోదరులుండిరి, మొదటి వాడు పెళ్లి చేసుకొని అని వివరిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో చివరిలో దేవుడు చెబుతున్నటువంటి సమాధానం ఏమిటనంటే, మరి పునరుద్ధాన స్థితిలో మనమందరం కూడా ఏ రీతిగా ఉంటామనంట, ఆ పరలోకమందు దేవదూతల వలె మనమందరం కూడా ఉండేటువంటి వారంగా ఉన్నాం. ఈ లోకంలోనే దేవదూతల వలె ఉండకపోతే పరలోక రాజ్యంలో దేవదూత వలె ఉండగలుగుతామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఈ లోకంలో మంచిని చేసేటువంటి వారంగా, మనం ఇతరులకు సహాయం చేసేటువంటి వారంగా, ఇతరి ఆపదలలో కష్టాలలో మనం వారిని ఆదుకునేటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరతను గురించి మోషే ధర్మశాస్త్రం పలుకుతున్నటువంటి సందర్భంలో దానిని రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేసినటువంటి వారిని మనం చూస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఈ సద్దకయ్యులు మరి ఏం చేస్తున్నారంటే, విశ్వాసమును గురించినటువంటి ప్రశ్నను వారు అడుగుతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, పునరుద్ధానమును ఒప్పుకొని వారు కదా. మనమందరం కూడా ఏ బలము చేత నింపబడుతున్నాము అని అంటే, మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ఆ పరిశుద్ధాత్మ అనే వరము చేత, ఆ బలము చేత మనమందరం కూడా నింపబడుతున్నాం.
అందుకనే నీవు ఏది అడిగినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు అనేకమైనటువంటి అద్భుతములను చేయడానికి సిద్ధపడినటువంటి దేవుడు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యము మనతోనే ఉండడానికి ఇష్టపడుతూ మన మొరలను ఆలకించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ఈరోజు ఎంతోమంది మన విశ్వాసాన్ని ప్రశ్నించేటువంటి వారు ఉంటారు. అయ్యా నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎందుకు ఈ రీతిగా ఉన్నావు, ఏమి నువ్వు చేసేది అని అడుగుతూ ఉంటారు కదా. కొన్నిసార్లు ఇతరుల విశ్వాసాన్ని చూసి హేళన చేసేటువంటి వారు ఉంటారు. కానీ ఆ విశ్వాసమును పరిగణించేటువంటి స్థితిలో మనం ఎవరము కూడా లేవు. నీ విశ్వాసానికి నీవే జవాబుదారు, నా విశ్వాసానికి నేనే జవాబుదారుడు. కానీ నువ్వు ఇతరుల విశ్వాసాన్ని ఎన్నటికీ కూడా వేలువెత్తి చూపించడానికి లేదు. ఎవరికైనా కష్టం రాగానే ఏమంటారు, అయ్యో ఎంత పాపం చేసిండో, ఏం తప్పు చేసిండో, అందుకే ఇంత కష్టం వానికి వచ్చింది అని. కానీ వాడు కష్టం చేసినందుకో, పాపం చేసినందుకో, తప్పు చేసినందుకో వాడికి ఆ కష్టము రాలేదు. దేవుడు యొక్క వాని యొక్క విశ్వాసాన్ని పరిగణిస్తున్నాడేమో, మరి ఆ విశ్వాసం ద్వారా ఇతరులకు ఏమి నేర్పించాలని ఆలోచిస్తున్నాడో, తలంచుతున్నాడో అని మనం ఎప్పటికీ కూడా ఆలోచన చేసేటువంటి వారంగా ఉంటాం. అందుకనే సద్దైకేయులాగా మనం ఏం చేస్తున్నామనంటే ఇతరులను చూసి చిన్న చూపు చూడడం, ఇతరు విశ్వాసంలో నడవడానికి వారికి సహాయం చేయకుండా వారిని ఏం చేస్తామనంటే ఇంకా అనేది తీసేస్తాం. ప్రార్థనకు పోదాం రండి అయ్యారంటే ఏం చేస్తాం, ఇప్పుడే పోతాం ప్రార్థనకి రా అని చెప్పి ప్రార్థనకు పోయేటోని కూడా ఆపేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. కానీ నాతో పాటు ఇంకో నలుగురిని ప్రార్థనలోనికి నడిపిస్తామనే ఆలోచన మనం ఎవరం కూడా కలిగి ఉండలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ లోకంలోనే మనము దేవుని యొక్క విశ్వాసంలో నడిచేటువంటి వారంగా, దేవుని మార్గాన్ని చూపించేటువంటి వారంగా లేకపోతే మనం దేవదూతలుగా పునరుద్ధానంలో నిలబడేటువంటి వారంగా ఉండము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ హేరోదీయులు చేసినటువంటి పనిలో వారు ఏ రీతిగా ఉంటారో, దేవునితో ఉంటామా లేదా అనే ఆలోచన, సందేహం వారిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మూడో విషయం ఏమిటంటే, మరి మతపరమైనటువంటి ఒక ప్రశ్నను వారు అడగడం మనం చూస్తున్నాం కదా. అది ఏమిటి అనగా, మరి అక్కడ ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుడు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు కదా. ఈరోజు మనకు అన్నీ తెలుసు, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క విశ్వాసంలో, దేవా నీవు ఎక్కడున్నావు అని అడుగుతున్నాం కదా. సమస్య రాగానే దేవుడు గుర్తుకొస్తాడు. సంతోషం ఉన్నంతసేపు దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు, గుర్తుకు రాదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనం ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవునికి చేరువగా ఉంటున్నటువంటి సందర్భంలో సంతోషంగా సంవత్సరం అంతా దేవుడు మనల్ని నింపినాడు. దేవుని కొరకు సంవత్సరం అంతా ఎన్ని కార్యములు చేసినాం. ఒక లెంట్ కాలం రాగానే అందరం గుంపులుగా చేరి ప్రతి కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తున్నామా, లేదంటే వారి అవసరతలలో, అక్కర్లలో మనం వెళ్ళి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారంగా ఉన్నామా కదా. దేవుడు అంటున్నాడు, నీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఎన్నిసార్లు ఇస్తున్నాం, ఎన్ని రోజులు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. మన సంఘాలలో జనము లేకుండా వెళ్ళిపోవడానికి గల కారణము ఏమిటి అంటే, నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుని యొక్క కార్యములను గురించినటువంటి చింత కన్నా ఎక్కువ చింత ఏమున్నదని అంటే, ఎంతమంది ఎక్కడ ఉంటారో అక్కడికి పోదాం, ఇదే చింత ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కడ మంచి మ్యూజిక్ ఉంటుందో అక్కడికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యము కన్నా బాహ్యాటమైనటువంటి హంగులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి వారంగా ఉన్నాం కదా. ఎక్కడ లైటింగ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎన్ని కెమెరాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం ఎప్పుడు ఫేస్లో కానీ మనం ఎప్పుడు కనబడతామా అన్న ఆలోచన కదా. దేవుని యొక్క రాజ్యంలో ఎప్పుడు కనబడతామా అనే ఆలోచన కన్నా ఈ కెమెరాలలో ఎప్పుడు కనబడతామా, ఎక్కడ కనబడతామా అన్న ఆలోచననే ఎక్కువగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నాం. ఎక్కడికి పోతున్నారయ్యా అని అంటే, పలానా దగ్గరకు పోతున్నామయ్యా. అక్కడ దేవుడు ఉన్నాడా అని అంటే దేవుడు ఉండడు కదా. నేను చాలాసార్లు ఈ మాటను చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాను. ఎందుకనంటే ఈ రూరల్ మినిస్ట్రీకి వెళ్తున్నటువంటి సందర్భాలలో ఎంతోమంది అవసరతలు కలిగి ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎవరు వచ్చి మాకు వాక్యాన్ని అందిస్తారు, ఎవరు వచ్చి మా కొరకు పాటలు పాడి నేర్పిస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు.
దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయడానికి. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయనను తప్ప మేము వేరే దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి ప్రజలు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వారి యుద్ధకు మనం వెళ్ళి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి సమాధానంలో మనం ఎంతమంది చెప్తున్నాం? నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీవు ఆయనను సేవించు, ప్రేమించు అని ఎంతమంది చెప్పేటువంటి వారంగా ఉన్నాం కదా. ఈరోజు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఎంతోమంది మనల్ని అడుగుతున్నారు, వేడుకుంటున్నారు కదా. ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం కానీ మత పెద్దలను, కానీ అక్కడ ప్రశ్నించకుండా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి ఒక రక్షకుడు మన మధ్యలోనికి వచ్చినాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆయన ఏమంటున్నాడు అంటే, మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమయ్యా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంను ఎంతో ప్రేమించి ఈ లోకంలో నశించుచున్నటువంటి జనులను రక్షించుకొని కాపాడుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. నా ప్రాణము పోతే పోయిందయ్యా, నేను దాని గురించి ఆలోచన చేయట్లేదు, నాకు దాని గురించినటువంటి చింత లేదు, కానీ ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు రక్షించబడాలని మరి ఆయన ఏం చేస్తున్నాడంటే శోధనను తట్టుకుంటున్నటువంటి యేసయ్యను మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మత బోధకుడు చేసినటువంటి పరిస్థితులలో ఆయనను సేవించాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి ఆయననే ప్రశ్నిస్తున్నటువంటి ఒక సేవకుడిని మనం చూస్తున్నాం. ఈరోజు ఆయనను ఫాలో అవుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారంగా, క్రైస్తవ జనాంగంగా ఉన్నటువంటి వారంగా మనం ఉంటుండగా ఎన్నిసార్లు మనం యేసయ్యను ప్రశ్నించినాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం కదా. ఏదైనా సమస్య వస్తే ప్రశ్నిస్తాం, ఏదైనా ఇబ్బంది కలిగితే ఆలోచన చేస్తాం. కానీ ఇది దేవుడి వలన, ఒకవేళ దేవుడిది ఇస్తే ఇది నాకు మంచిదేనయ్యా, దీనిలో నుండి దేవుడు నాకు విడుదలను కలగజేస్తాడని ఎంతమంది మీ ఆలోచన చేస్తున్నాం. యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబును కూడా తన భార్య అడుగుతుంది, ప్రశ్నిస్తుంది, తన స్నేహితులు ప్రశ్నిస్తున్నారు కదా. ఇంకా ఎంతకాలమయ్యా నీవు ఈ విశ్వాసంలో నీవు ఉంటావనంటే అక్కడ యోబు అంటున్నాడు, నా దేవుడు కలగజేసినాడు ఇవన్నీ కూడా నాకు, నా దేవుడు తిరిగి నాకు ఇస్తాడనేటువంటి బలమైనటువంటి నమ్మకం నాకున్నది అని ఆ దేవాది దేవుని నామాన్ని దూషించలేనటువంటి స్థితిలో ఉన్నారు కదా. ఈరోజు ఒకవేళ మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ కాల్చేస్తామయ్యా, మీరు దేవుని నామాన్ని ఒప్పుకోకండి అని అంటే ఎంతమంది బయటికి వెళ్ళిపోతామని అంటే, అందరికన్నా ముందు ఎప్పుడు పోతామా అన్న ఆలోచన ఉంటుంది కదా. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయిపోతే ఎప్పుడు తప్పించుకుందామా అని ఉరుకుతూ ఉంటాం, కానీ చిన్నపిల్లలను చూడం, పెద్దోళ్ళని చూడం కదా. క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి వారు మనం తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. దేవుని విశ్వాసంలో నిలబడి మరి ఎవరైతే మరణిస్తున్నారో వారిని కాపాడుకునేటువంటి ప్రయత్నం మనము చేయం. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో కనుక మనం వెళ్తే ప్రతి ఒక్కరి ప్రాణం కూడా కాపాడబడుతుందండి ఖచ్చితంగా. కానీ దాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయం కదా. మరి చివరిదిగా ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ఒక న్యాయపరమైనటువంటి ప్రశ్న కదా. మరి ఏమడుగుతున్నాడంటే, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమో తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని వారిని అడిగారు. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువు అనే ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడని వారు అడుగుననగా ఎవడును మాట చెప్పలేకపోయాను. ప్రశ్నకు ప్రశ్నను జవాబుగా ఇచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది మనం ఏం చేస్తున్నామనంటే, మన విశ్వాసంలో మనం దేవుని యొక్క నామాన్ని ప్రకటన చేయడం కన్నా ఎక్కువగా మనం ఏం చేస్తున్నామనంటే, నేనే గొప్పవాడను, నేనే అధిక జ్ఞానవంతుడను, నాకు తప్ప బైబిల్ ఇంకెవ్వరికి తెలియదు, నా అంత ప్రార్థన పరుడు లేడు అనే ఆలోచన చేస్తున్నాం. కానీ మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి యేసయ్య తన్ను తాను తగ్గించుకొని ప్రశ్నను
ఏ రీతిగా చెప్తున్నాడనంటే చాలా ప్రేమపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటువంటి రూపకంగా చెప్తున్నాడు, కానీ ఇతరుల జీవితంలో ద్వేషాన్ని, కోపాన్ని కలుగజేయలేదు. ఇక్కడ ఎందుకు యేసయ్యను చంపాలని ప్రయత్నం చేసినారనంటే, ఈయన ఇంత తగ్గింపు గుణం కలిగినటువంటి వాడిగా ఏ రీతిగా ఉన్నాడు, మేము ఇంతగా ప్రశ్నించి ఇంతగా ఆయనను చిక్కులో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన మాకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు, కానీ మాకు కోపము తెప్పివ్వడం లేదు. ఈయన ఎక్కువ రోజులు ఇక్కడ బ్రతికితే ఈయన మాట అందరూ విని ఈయనను అందరూ వెంబడిస్తారు కనుక ఈయనను ఎంత తొందరగా చంపివేస్తే అంత మంచిది అని ఆలోచన చేసినారు. అందుకనే యేసయ్యను చిక్కులో పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులలో దేవుని యొక్క జ్ఞానము చేత ఆయన తప్పించుకున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. ఈరోజు దేవుని ప్రేమను కలిగి దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము చేత ఈ లోకంలోనికి వెళ్తే మనల్ని కూడా ప్రేమించేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. మనల్ని కూడా అడిగి తెలుసుకునేటువంటి వారు. నేను ఇక్కడ కొన్నిసార్లు ఏమనుకుంటానంటే, ఇక్కడ వీళ్ళకి దేవుని రాజ్యం యొక్క జ్ఞానము లేక అడుగుతున్నటువంటి పరిస్థితులలో దేవుడు వారికి తెలుపుతున్నటువంటి సాదృశ్యాలను గుర్తెరగలేనటువంటి జనాంగంగా మారిపోయినటువంటి కదా ఫారిసీయులు, సద్దకేయులు, హేరోదీయులు, శాస్త్రులు, జ్ఞానవంతులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ లోకములో అటువంటి వారు చాలామంది ఉంటుండగా దేవుని ప్రేమను కనపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు అందజేసేటువంటి వారంగా ఒకడు మనల్ని ప్రశ్నించకముందే మనం ఇతరులను ప్రశ్నించేటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరం లేదండి. ఎదుటివాడి యొక్క సమస్యల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండడానికి ముందుగా ఆయన ఏం చేసినాడనంటే తన కోపాన్ని వ్యక్తపరిచినాడు. తన జ్ఞానాన్ని అందింపజేసి ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన అభిషిక్తుడిగా మారినటువంటి పరిస్థితిని చూస్తాం. ఆయన తన సిద్ధపాటులో సిలువకు అప్పగించబడినటువంటి స్థితిని మనం గమనించేటువంటి వారంగా ఉంటాం. అందుకనే ఈ పరిశుద్ధ ఆదివారం వారంలో పరిశుద్ధ వారంలో 2వ దినంన చిక్కుబాటులో ఉన్నటువంటి యేసయ్య సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని మనకు అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాడు కనుక అటువంటి స్థితిలో మనం అందరం ఉండడానికి దేవుని యొక్క కృప, సహాయం, నడిపింపు ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించును కనుక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి,